హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుష్లు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఒక ట్రావెలింగ్ బ్లాగ్ అనేది పెట్టబోతున్నానండి. సో ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ అక్షయ్ హోటల్లోనైతే దిగామండి. ఇక్కడ ఫస్ట్ నేను మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాను. ఇదేంటంటే నేను ఫస్ట్ వెళ్ళగానే రూమ్ టూర్ అనేది చేయలేదు, ఇంకా జస్ట్ బయలుదేరుతాము అనే ముందైతే రూమ్ టూర్ చేశాను. ఇది చాలా అంటే చాలా బాగుందండి ఈ హోటల్. సో ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళామనేది మీరు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, మీరు టైటిల్లో చూసుంటారు కదా. సో మేము వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. సో ఆ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఆ కాంబినేషన్ అవి సరిగ్గా ఉండవు కాబట్టి మధ్యలో గద్వాల్లో మేము ఒక హోటల్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. సో ఇదేంటంటే కొత్తగా హోటల్ అనమాట, అక్షయ హోటల్ అనేసి. చాలా బాగుందండి, రూమ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. కొత్త హోటల్ అంట. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. టోటల్గా మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము, మాకైతే సరిపోయింది. ఆ హోటల్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇలాగ సపరేట్గా ఒక బెడ్ అయితే ఇచ్చారు అండ్ ఏసీ, మేము బుక్ చేసుకుంది ఏసీ రూమ్ అనమాట, అండ్ ఏసీ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనకి టీవీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే టీవీలో అన్ని ఛానల్స్ వస్తున్నాయి, లైక్ కార్టూన్స్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. సో పిల్లలతో మనకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్ని కూడా చూపిస్తే బాగోదు కాబట్టి నేను వాష్రూమ్ చూపించలేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉందండి, అండ్ టేబుల్కి ఒక చిన్నది ఒక చైర్ అయితే ఇచ్చారు. చైర్ కూడా చాలా బాగుంది. అండ్ చిన్న టీపై ఇచ్చారు. అండ్ మనకి ఒక అద్దం అయితే కంపల్సరీ. అండ్ అది అండ్ ఇటు వచ్చేసి మనము అక్కడ నుంచి చూస్తే మీకు విండోస్ ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఓవర్ సిటీ మొత్తం ఓవరాల్గా కనిపిస్తుంది. సో ఇంక ఈవినింగ్ టైం కాబట్టి దోమలు వస్తాయి అనేసి నేనైతే ఓపెన్ చేయలేదు. అండ్ మీకు బయటకు వచ్చేసి నేను రోడ్ అయితే చూపిస్తాను. అండ్ ఇది మెయిన్ రోడ్ కానుకొనే ఉంది. మీలో ఎవరైనా అటు గద్వాల అలంపూర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. దీని పక్కన కూడా హోటల్స్ ఉన్నాయి, సో అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది నైట్ వ్యూ అన్నమాట, మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత తీసిన వ్యూ ఇది. సో చాలా చాలా బాగుందండి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ఎలాంటి హడావిడి అనేది లేదు. ఎంత ఇది హైవే అయినా కూడా ఇక్కడ కొంచెం సౌండ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో మేము వచ్చేసి 2nd ఫ్లోర్లో తీసుకున్నాము. సో రూమ్ అయితే చాలా బాగుందండి. పిల్లలతో వెళ్తే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ అండ్ ఫుడ్ అనేది మెయిన్గా చూసుకోవాలి. సో మేము అనుకోకుండా ప్లాన్ చేసాము, జస్ట్ ఒక 2 డేస్ ప్లాన్ అనమాట. అలంపూర్ ఇంకా అలాగే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని అన్నింటినీ ట్రై చేయాలి అనేసి వెళ్ళాము, చూసేసి వద్దాము అనేసి. మేము వచ్చేసి కార్లోనే వెళ్ళామండి, అదర్ వెహికల్స్ అయితే ఏమీ లేవు. సో మనం ఇలాంటి కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒకటి మనకి తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేకుంటే ఆ ఏరియా గురించి మొత్తం తెలుసుకొనైనా వెళ్ళాలి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట గద్వాలో. సో తను నాకు యూట్యూబర్. సో తను వచ్చేసి అను కలెక్షన్స్. సో తను ఏం చేసిందంటే మేము ఇలా రావాలి అనుకుంటున్నాము, సో ఇది అని చెప్పగానే తను చెప్పారనమాట. సో మీరు వెళ్తున్న ప్లేసెస్లో మనకి అక్కడ ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా ఉండవు అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది 5వ శక్తిపీఠం అండి, అమ్మవారిది 5వ శక్తిపీఠం, అయినా కూడా అక్కడ ఫెసిలిటీస్ అయితే కరెక్ట్గా లేవు. సో మేము తనని అప్రోచ్ అవ్వకుండా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే చాలా చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయేది. అక్కడ ప్రాపర్ ఫుడ్ లేదు, వాటర్ లేదు, అండ్ అకామిడేషన్స్ లేవు, ఏది లేదు. అండ్ తనని కాంటాక్ట్ అవ్వకుండా వెళ్ళినట్టయితే మాకు చాలా ప్రాబ్లం అయ్యేది. సో తనకి మేము కాల్ చేయగానే ఫస్ట్ తను చెప్పేసింది అనమాట, ఇలా ఉంటుంది, సో మీరు ఇవన్నీ చూసుకోవాలి కదా, మీకు ఏమేమి కావాలో చెప్పండి, మేము ఇక్కడ చూసి పెడతాము అనగానే నేను చెప్పేశాను మాకు ఒక రూమ్ కావాలి అంటే ఓకే అని తను రూమ్ ఫస్టే ఇంకా బుక్ చేసేసారండి. సో ఇంకా మేము నైట్ వచ్చేసి వరంగల్ టు అలంపూర్ గద్వాల్ వెళ్ళడానికి మేము నైట్ 9 o'clockకి వరంగల్ నుంచి బయలుదేరామండి. అండ్ మేము గద్వాల్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3 అయిపోయింది. ఫ్రైడే రోజు మేము థర్స్డే రోజు నైట్ 9 o'clockకి బయలుదేరాము. అండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ 3 కల్లా మేము రూమ్కి అనేది వెళ్ళిపోయాము. అండ్ ఇంకా వెళ్ళాక ఫుల్ టైర్డ్ అనమాట, ఇంకా జర్నీ చేసి రోడ్ మాత్రం మాకు తనే రోడ్ మ్యాప్ కూడా షేర్ చేసిందండి. మనము మ్యాప్స్ నమ్ముకొని కొత్త ఏరియాస్కి వెళ్ళొద్దు అని నాకు మొన్న జర్నీలో తెలిసింది. యాక్చువల్గా ఏమైపోయిందంటే మేము గద్వాల్ నుంచి అక్కడ నుంచి మంత్రాలయం చాలా దగ్గర ఉంటుంది అంటే సరేలే అన్నట్టు ఇంకా వెళ్దాము అనేసి బయలుదేరాము.
సో మేమేంటంటే తనని దారి షేర్ చేయమని అడగకుండా డైరెక్ట్ బయలుదేరేసరికి మాకు ఏమైందంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం దారి అనేది షేర్ చేసుకొని వెళ్తే బెటర్, అండ్ గూగుల్ మ్యాప్స్ని మాత్రం నమ్ముకోవద్దు, దగ్గర వాటికైతే ఓకే అని అర్థమైంది. సో ఇక్కడ వచ్చేసి మేము అలంపూర్కి బయలుదేరాము. దగ్గర అలంపూర్కి వచ్చేసామండి. అలంపూర్ మాత్రం చూడ్డానికి బాగానే ఉంది, కాకపోతే ఫెసిలిటీస్ అయితే లేవు. అండ్ మేము వెళ్ళింది శివరాత్రి ముందు కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ప్రజెంట్ అక్కడ శివుడి టెంపుల్స్ చాలా ఉంటాయంట అండి. సో అందుకోసమని ప్రజెంట్ చిన్నగా ఇప్పుడే పెడుతున్నారంట. సో మీరు మామూలు టైమ్స్లో వచ్చినట్టయితే మాత్రం మీకు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అన్నీ కరెక్ట్గా కనుక్కొని బయలుదేరండి. సో ఇంకా మేము అక్కడ రూమ్లో మేము మార్నింగ్ 3కి వెళ్ళామా, 3 to 6 దాకా పడుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 9 o'clockకి బయలుదేరామండి టెంపుల్కి. 8:39 అవుతుంది. అరౌండ్ ఒక గద్వాల్ నుంచి 45 minutes జర్నీ ఉంటుందండి. సో 45 minutes మొత్తం హైవేనే కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ అనిపించదు. సో ఇంకా అక్కడ నుంచి 45 minutes జర్నీ. సో మేము వచ్చేసరికి 9:10 అయ్యి ఉంటుంది, 9:45 ఆ టైం అయిపోయి ఉంటుంది. సో ఇది టెంపుల్ అనమాట. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మనం పార్క్ చేసేసుకొని ఇంకెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడు సీజన్ అంట అండి, ఇక్కడ అమ్మవారి ఇప్పుడు చాలా ఫేమస్ అంట. అంటే మా ఆషాఢం దాకా ఇక్కడ అమ్మవారికి పూజలు అవి నడుస్తాయంట. సో జనాలు అయితే చాలానే వచ్చారు. దర్శనం లేట్ అవుతుందో ఏమో ఎలా అనేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తుంగభద్ర నది ఒడ్డున అనేసి ఈ టెంపుల్ ఉంటుందండి, శక్తిపీఠము. సో ఫస్ట్ మేము నది స్నానాలు చేయాలనేసి డిసైడ్ అయిపోయి ఫస్ట్ అయితే ఇంకా స్నానాలు చేయడానికి వెళ్తున్నాము. టెంపుల్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయో, అసలు ఇంత పెద్ద శక్తిపీఠం ఇక్కడ డెవలప్మెంట్ లేదా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఒకటే కాదండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారా జోగులాంబ అమ్మవారి టెంపుల్ అనేసి కనిపిస్తుంది. ఇవన్నీ చిన్న టెంపుల్స్లో లింగాలు, అమ్మవార్లు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఈ టెంపుల్స్ని ఎన్ని అంటే మీరు ఇక్కడ లెక్క పెట్టలేనన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇంకా యాక్చువల్గా శివరాత్రికి ముందే మనకి ఎండలు అనేవి బీభత్సంగా పెరిగిపోయాయండి. మేము వెళ్ళింది 9:30, అరౌండ్ ఒక 10 అవుతుంది. అప్పటికే కాళ్ళు కాలిపోతున్నాయి బీభత్సంగా. ఇంకా నడవడానికి ఫుల్ ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నాకు ఇంకా లేట్ అయిందనమాట. కాళ్ళు అతుక్కుపోతున్నాయి. ఫాస్ట్గా పరిగెడుతూనే ఉన్నాము. 11:30 లోపు పూజ అయిపోతే పని అయిపోతుంది. ఇంకా చుట్టుపక్కల చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకోవాలని, ఫాస్ట్గా దర్శనం అవ్వాలనేసి అయితే మేము తొందరగా వెళ్ళిపోతున్నామండి. ఎంతైనా లాంగ్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవన్నీ కవర్ చేసి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తాము, మళ్ళీ ఎప్పుడో కానీ వెళ్తాం కదా. సో ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు మనకి దగ్గరలో ఉంటే ప్రాబ్లం ఉండదు. సో దూరంలో ఉన్నట్టయితే అన్నీ కవర్ చేయాలి, అన్నీ ఒక ప్లానింగ్తో వెళ్ళాలండి. మేమైతే ఓవరాల్ 2 days ట్రిప్ అయితే వేసాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్నానాలు చేయడానికి తుంగభద్ర నది దగ్గరికి వెళ్దాము అనేసి బయలుదేరాము. సో ఇక్కడ ఏంటంటే ఈ పైనుంచి చూస్తే మనకి ఓవరాల్గా నది మొత్తం కనిపిస్తుంది, బట్ ఇక్కడ నుంచి కిందికి దిగడానికి ఉండదు. ఇది తుంగభద్ర నది. సో ఇక్కడ స్నానాలు చేయాలంటే మళ్ళీ వన్ సైడ్ ఇంకో పక్కకి వెళ్ళి స్నానాలు చేయాలి. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే లోతు ఎక్కువగా ఉంది. మనము చేయడానికి ఇబ్బంది లేండి, చేయలేము. అండ్ అక్కడ నుంచి దిగడానికి లేదు. అండ్ ఇంకో సైడ్ నుంచి వెళ్ళాలి అంటే ఇంకో సైడ్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా అంటే మనం స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి దర్శనానికి బయలుదేరాలి అన్నట్టు వచ్చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ చిన్న టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదే అనమాట. అండ్ ఇటు కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ అప్ అంటే తుంగభద్రలో ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దర్శనానికి వెళ్దాము అనేసి బయలుదేరాము. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. మగవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే నది స్నానాలు చేద్దాము అన్నట్టు వచ్చారు. సో ఇక్కడికి గద్వాల్కి వస్తే మీకు 2 benefits ఏంటంటే 2 నదుల్లో స్నానాలు చేయొచ్చు. ఇక్కడ కృష్ణా నది ఉంటుంది అండ్ అలాగే తుంగభద్ర నది కూడా ఉంటుంది. సో రెండిట్లలో స్నానాలు చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారా చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి.
ఇంకా నాకు సెరమిక్ పాట్స్ కనిపించాయి, కుండలు కనిపించాయి, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. ఇది ఓవరాల్గా టెంపుల్ అనమాట. ముందు ఇంకా లోపల అయితే ఇప్పుడు శివరాత్రి కాబట్టి చిన్న చిన్న రిపేర్స్ అనేవి చేస్తున్నారంట అండి. సో లోపల కెమెరా అయితే అలో లేదు, సో బయటనే తీయాలి, లోపలికైతే అలో లేదంటే జస్ట్ బయట బయట కొంచెం కొంచెం క్లిప్స్ తీశాను. శివరాత్రికి అయితే ఇది మొత్తం నిండిపోతారంట అండి. సో శివరాత్రి ముందు అన్ని టెంపుల్స్లో ఉండేదే కదా, కనిపిస్తుంది కదా, ఇలాగ క్యూ లైన్ కోసం అన్నీ కట్టేస్తారు. సో అవన్నీ కడుతున్నారు. ఇంకా చిన్నగా రిపేర్స్ వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో అవన్నీ చేస్తున్నారు. సో ఫైనల్గా మనం వచ్చేసాము తుంగభద్ర నది దగ్గరికి. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. సో యాక్చువల్గా మన సైడ్ బోటింగ్ అంటే షిప్స్లో బోటింగ్ చేస్తాము కదా, సో ఇవి ఇక్కడ షిప్స్ లేవండి, రౌండ్గా ఏమంటారు తట్ట మాదిరిగా ఉంది. సో మన సైడ్ వాటిని తట్టలంటారు ఏమంటారో తెలియదు కానీ అలా ఉన్నాయి అన్నమాట రౌండ్గా. అందులో ఒక్క షిప్ ఒక్క తట్టలో అంటే ఒక బోట్లో దాదాపుగా ఒక 10 మెంబర్స్ to 12 మెంబర్స్ని ఎక్కించుకొని ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది. కాకపోతే మాకు అంత టైం లేకుండా పోయింది. ఈచ్ వన్ వచ్చేసి 50 or 80 అన్నాడు. సో ఇంకా మాకు టైం లేదు, ఇంకా స్నానాలు చేసేసుకొని బయలుదేరాలి, దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు ఇంకా మేము స్నానాలకైతే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా స్నానాలు అయిన తర్వాత ఇప్పుడు బయలుదేరాము దర్శనానికి. టెంపుల్ మాత్రం ఎంత బాగుంది, అమ్మవారు అయితే చాలా చాలా బాగుందండి. ఇది టెంపుల్ బయట అనమాట. సో బయట మాత్రమే తీయనిచ్చారని చెప్పాను కదా, ఇంకా లోపల అయితే తీయనియలేదు. మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి. సో ఇది వచ్చేసి జోగులాంబ టెంపుల్, అలంపూర్ జోగులాంబ టెంపుల్ చాలా ఫేమస్, 5వ శక్తిపీఠం. ఇది నేను మీకు మరీ చెప్తున్నాను. సో జనాలు కూడా చాలామంది ఉన్నారని చెప్పాను కదా, కానీ సోషల్ డిస్టెన్సీ అయితే ఉందండి. సో అది అయిపోయిన తర్వాత మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కుంకుమార్చన చేయించుకుందాము అనేసి కుంకుమార్చనకి టికెట్ తీసుకున్నాము. ఇక్కడ కుంకుమార్చన చేస్తారంటే ఇది చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ వచ్చేసి 50 రూపీస్కి కుంకుమార్చన చేస్తారు. అండ్ మనం అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకోవాలంటే 200 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఇంకా అయ్యగారు రాలేదు, మేమందరం వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట అయ్యగారి కోసం. ఈలోపు మండపాన్ని చిన్నగా క్లిప్స్ తీద్దామని తీసాము. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి, అంటే అమ్మవార్ల ప్రతిరూపాలు దాదాపుగా 9 ఏమో ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మేబీ ఏమైనా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అలాంటివి అయినప్పుడు ఈ విగ్రహాలను పెట్టేసి పూజలు అలంకరిస్తారేమో అనుకుంటాను. సో చాలా చాలా ఉన్నాయి చూడండి, ఎన్ని విగ్రహాలు. నాకైతే ఇవి చూస్తే భలే అనిపించాయి. ఒక్కొక్క దాన్ని పట్టుకొని మనం సెల్ఫీ దిగుదాం అనుకున్నాను కానీ టైం లేదు. అండ్ మళ్ళీ ఏమో లే అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారి రూపం అయితే ఉందండి. ఏమంటే అష్ట అమ్మవారు, అష్టలక్ష్ముల అంటారు కదా, అలాగనమాట. అండ్ ఇంకా అక్కడ కుంకుమార్చన అయిపోగానే మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనానికి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అండ్ 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. సో దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. సో అది అయిపోయాక దాని చుట్టుపక్కల చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయి అని చెప్పాను కదా, సో అవ్వండి ఇక్కడ ఒక్కొక్కటి. ఇది వచ్చేసి శివుడి టెంపుల్. ఇక్కడ దాదాపుగా అన్ని శివుడి టెంపుల్సే ఉన్నాయండి. మేబీ ఎందుకో నాకు తెలీదు, ఎన్ని ఉన్నాయంటే మీరు నమ్మరు. నాకు తెలిసి ఒక 50-60 శివుడి టెంపుల్ అంటే శివుడి విగ్రహాలు ఉండుంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని. సో ఇదైతే ఫస్ట్ శివుడి టెంపుల్ అనమాట. సో ఇక్కడ కెమెరా లోపలికైతే అలో లేదు కానీ చుట్టుపక్కల అయితే తీసుకోవచ్చు అంటే నేను చిన్నగా చుట్టుపక్కల అయితే తీసేసాను. అండ్ మేము వెళ్ళిన జోగులాంబ టెంపుల్లో మాత్రం అలో లేదండి, లోపల తీసారంటే తీసి హుండీలో వేసేస్తాము అనేసి ఉంది. సరే ఇంకా రిస్క్ ఎందుకులే అన్నట్టు ఇంకా నేను తీయలేదు. అండ్ ఇంక ఇక్కడ దర్శనం అయిపోయింది శివుడి టెంపుల్లో. అండ్ ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, సో ఆ చిన్న టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే బయలుదేరాము. సారీ ఈ పిక్ ఏం కనిపించట్లేదు. సో ఇంకా అక్కడ
ఒక చిన్నగా ఫొటోస్ దిగుదామనేసి అయితే ఇక్కడ మేము ఫొటోస్ దిగేస్తున్నామండి. సో ఫొటోస్ దిగేసిన తర్వాత ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది, అది చాలా చాలా బాగుంది. సో ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకుందాం అనేసి అటు వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయింది. సో ఇక్కడ ఫొటోస్ అలో లేదండి, ఇది బల్లి దర్శనం అంట. ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లులు అనేవి అయితే కింద పెట్టారు ఒక చిన్న ప్లేట్లో. సో అవి దర్శనాలు చేసుకొని రావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నది శివుడి టెంపులేనండి, ఇటు లోపల లింగం ఉంది. సో ఇదనమాట, చాలా చిన్నగా ఉందండి. లోపలికి వెళ్ళాలి అంటే ప్రాబ్లమేటిక్ అనమాట, మనం వంగి వెళ్ళాలి, చిన్నగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడ మీకు పైన చూపిస్తానండి, చిన్న చిన్న విగ్రహాలు భలేగా ఉన్నాయి. అంటే విగ్రహాలు కాదు, చిన్న చిన్న దేవుడి ప్రతిమలు పైన మనకి ఏమంటారు రూఫ్కి అనేది చెక్కారండి. సో అప్పుడు అది ఎలా చెక్కారేమో మనకి తెలీదు, కానీ చూస్తున్నారా ఇది మనకి తలకిందులుగా కనిపిస్తుంది. అసలు ఇది స్ట్రేట్గా కాదండి, నార్మల్గా ఇలా ఉండదు. ఇది మనం ఇలా తలెత్తి చూస్తే పడుకున్న భంగిమలో ఉంటుంది. కానీ ఎంత బాగున్నాయంటే ఇలాగ 3 ఏమో ఉంటాయండి, 3 or 4 ఉంటాయి. సో అలాగా పైన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట. అండ్ ఇక్కడ అష్టబ్రహ్మలు సంథింగ్ ఏదో ఉండింది. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీకు నేను మొత్తం లింగాలను చూపించలేకపోయానండి, ఎందుకంటే చెప్పాను కదా ఫుల్ ఎండ. అప్పటికే మా దర్శనం 11:30 కల్లా అయిపోయింది. జస్ట్ ఒక ½ అవర్లో దర్శనం అయిపోయిందండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తిరగడానికి కాళ్ళు అతుక్కుపోతున్నాయి, అంత వేడి అనేది ఉంది. ఇదంతా ఏమంటారు శిథిలావస్థలో ఉంది అంటారు కదా, అలా ఉందండి. కానీ ఇది 5వ శక్తిపీఠం, ఇక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు అంటే అసలు ఎవరు నమ్మరు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి ఇది ఒకటి అనమాట. ఇలాగ కంప్లీట్గా 3 ఉన్నాయండి, ఒకటే దగ్గర 3 అనమాట. సో చిన్న చిన్న విగ్రహాలు, ఇవన్నీ లింగం విగ్రహాలు అండి, ఐ మీన్ శివుడి విగ్రహాలు. ఎక్కడ చూసినా శివుడి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, పైన కింద అంతా. ఇదేమో నటరాజ స్వామి అండి. ఇట్లా ఉందంటే మీకు అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, మీరు వెళ్ళి చూస్తేనే ఇది సూపర్గా ఉంటుంది. సో ఇవి ఇక్కడ కూడా మళ్ళీ చిన్నగా మన శివయ్య విగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇలాంటివి చిన్న చిన్నవి. ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు అన్నమాట.